నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ప్రవీణ్ ప్రగడాల ఈ కేసు మీద పోలీసులు దర్యాప్తు రోజు రోజుకు దాని మీద సీరియస్గా ఏం జరుగుతుంది ఏంటి అంశాలన్నీ కూడా పరిశీలించి రీసెంట్గా కొన్ని విషయాలు అయితే వెల్లడించారు. అయితే ప్రవీణ్ ప్రగడాల హత్యన యాక్సిడెంట్ అనే విషయానికి ఇంకా నిర్ధారణ రాలేదు. కానీ చాలామంది ఇది హత్యనే, కావాలని కుట్ర చేసి అతన్ని చంపారు అని అంటున్నారు. అయితే దానికి సంబంధించి పూర్తి ఆధారాలు అయితే ఎక్కడ లేవు. మరి మరోవైపు ఇది హత్య కాదు, ఇది కేవలం ఒక యాక్సిడెంట్ అనేసి కొంతమంది వాదన. మరి దీని గురించి ఇంకా మనకి పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం చూసినట్లయితే గత ఒక 4 రోజుల నుంచి దీని మీద అయితే రచ్చ జరుగుతుంది. ఎప్పుడైతే ప్రవీణ్ ప్రగడాల గారు ఆ విధంగా విగత జీవిగా కనబడ్డారు, రాజమహేంద్రవరంలో మొత్తం కూడా పోలీసులతో పాటు అక్కడ చాలా బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆ రోజు ఎప్పుడైతే తన మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి రాజమహేంద్రవరంలో అక్కడ అప్పగించారో అక్కడ బోల్డెంతమంది పాస్టర్స్తో పాటు క్రైస్తవ మతకు సంబంధించి తిన బోధనలు విన్న వాళ్ళందరూ కూడా, తిన అభిమానులు, తిన ఆత్మీయులందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ హత్యని ఖచ్చితంగా ఖండిస్తున్నాం, కావాలని కుట్ర చేసి చంపారన్నట్టు ఆయన మీద ఉన్న అభిమానంతో ఆ రోడ్డు మీద చాలా అయితే పెద్ద గొడవ చేశారు. ఈవెన్ 144 సెక్షన్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్కి తరలించారు. హైదరాబాద్లో సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్లో కూడా ఆయన మృతదేహాన్ని తీసుకొచ్చి అక్కడ నుంచి అంత్యక్రియలు చేశారు. అయితే ఆయన పార్థిక దేహానికి చూడడానికి కూడా చాలామంది రావడం జరిగింది. ప్రముఖులైనటువంటి మైనంపల్లి హనుమంతరావు, అలాగే రాజకీయ నాయకులు, అలాగే తినతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి షఫీ గారు, అలాగే చాలామంది ప్రముఖులు, పాస్టర్స్ అంతా కూడా వచ్చారు. ఈవెన్ ఆ రోజు కూడా హైదరాబాద్లో 144 సెక్షన్ కూడా జరిగింది. సో ఇదంతా మనం చూస్తున్న విషయమే. అయితే ఇంత పెద్ద రచ్చ జరుగుతున్న సమయంలో ఇది హత్య కాదు, కేవలం యాక్సిడెంటే అన్నా కూడా ఎవరు ఒప్పుకునే స్థితిలో లేరు. ఎందుకంటే కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు, కేసుని మాఫీ చేయడానికి ఏపీ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మరి దీన్ని నిజంగా నిర్ధారణ చేయాలి. ఎందుకంటే ఒకవేళ హత్య కాదు, ఇది యాక్సిడెంట్ అని చెప్పడానికైనా వాళ్ళు ఖచ్చితమైన ఆధారాలను చూపించినట్లయితే నమ్మే పరిస్థితిలో ఉన్నారు. ఈవెన్ చూపించినా కానీ నమ్మే పరిస్థితిలో ఇంకొంతమంది ఉన్నారనడానికి ఎలాంటి సందేహం లేదు. మరి అలాంటిది ఎన్నో హత్యలు, ఎన్నో ఇష్యూస్, ఈవెన్ గతంలో కూడా కత్తి మహేష్తో కూడా ఇదే వివాదం, ఇలాంటి వివాదం జరిగినప్పుడు తన యాక్సిడెంట్ విషయంలో కూడా ఎవరు కొంతమంది వచ్చి ఇది హత్యని అన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది. కానీ కత్తి మహేష్ ఎక్కువ ఆరోగ్యంగా ఉండడం, ఎక్కువ పెద్దగా సేవా కార్యక్రమాలు, అంత పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ అతనికి లేకపోవడం, అతనికి ఎక్కువ అభిమానులు లేరు కాబట్టి ఆ కేసు అంత ఈజీగా మాఫీ అయిపోయింది. కానీ పాస్టర్ ప్రవీణ్ ప్రగడాలకైతే బోలెడు మంది అభిమానులు ఉన్నారు. ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఎంతోమంది తనకి చాలా ప్రాణాలు ఇచ్చేటువంటి అభిమానులు అయితే ఆయన సొంతం చేసుకున్నారు. ఆయన చేస్తున్న ప్రార్థనలు కానీ, ఆయన చేస్తున్నటువంటి డిబేట్లు కానీ చాలామందికి ఇష్టమైనవే ఉంటాయి. కాబట్టి ఆయనకి ఎంతోమంది ఆత్మీయులు, అలాగే పాస్టర్స్, ఆయనకి సంబంధించిన బంధువులు, ఆత్మీయులు, సన్నిహితులు అందరూ కూడా అక్కడికి రావడం, అతని గురించి చాలామంది తన కోసం పోరాటం చేసిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇక ఈ విధంగా ఈరోజు మనం మాట్లాడుకుంటే పోలీసులు మొత్తం మీద దర్యాప్తు చేపట్టారు. ఎప్పుడెప్పుడు ఎలా జరిగింది ఏంటి అనే విషయాలన్నీ కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా బయటకు తీయడం జరిగింది. సో సీసీ ఫుటేజ్లో ముఖ్యంగా అశోక్ కుమార్, మా ఐజీ అశోక్ కుమార్ అన్ని విషయాలను కూడా వెల్లడించారు. సో మనం కూడా దాన్ని ఒక్కసారిగా పరిశీలించినట్లయితే పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతదేహం శివారు ప్రాంతంలో రోడ్డు పక్కన పడి ఉన్నాడు కదా, అక్కడ నుంచి మొదలు పెట్టుకొని వెనక్కి మొత్తం కూడా సీసీ ఫోటోస్లు అంతా కూడా తవ్వుకుంటూ వెళ్ళారు. లేదంటే హైదరాబాద్ నుంచి కూడా ఎప్పుడు బయలుదేరారు ఏంటి అని కూడా చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారి అంటే 24వ తారీఖున 24th రోజు మార్నింగ్ 11 AM చౌటుప్పల్ నుంచి కూడా ఆయన బయలుదేరారనమాట. సో హైదరాబాద్ నుంచి బయలుదేరాడు ఫ్రమ్ హైదరాబాద్. సో హైదరాబాద్ నుంచి చౌటుప్పల్కి వెళ్ళేసరికి మధ్యాహ్నం 1 PM అయింది. సో మీరు 24th మార్నింగ్ 11 AM నుంచి బయలుదేరితే చౌటుప్పల్కి 1 PMకి చేరుకున్నారు. అక్కడ నుంచి టోల్గేట్ వద్ద టోల్గేట్కి అయితే చేరుకోవడం జరిగింది. టోల్గేట్ నుంచి
ఆయన అక్కడి నుంచి విజయవాడ చేరుకునేసరికి ఆల్మోస్ట్ సాయంత్రం అయిపోయింది. విజయవాడలో 3-4 గంటల పాటు ఉన్నారని కూడా ఏలూరు ఐజీ తెలిపారు. అంటే హైదరాబాద్‌లో కాకుండా అక్కడ కూడా ఐజీలు వాళ్ళంతా కూడా పోలీసులంతా విచారణ చేపడతారు కాబట్టి ఏలూరు ఐజీ అయితే చెప్పారు. విజయవాడలో ఆల్మోస్ట్ 3-4 అవర్స్ గడిపాడు. సో ఎవరిని కలిసారు, ఎక్కడ, ఎందుకు కలిసారు, ఏ విషయం మీద మాట్లాడారు, ఏంటనే విషయాలు ఇంకా పూర్తిగా తెలియదు. దాని గురించి ఆరా తీస్తున్నారు. ఎందుకంటే తన లాస్ట్ కాల్ రామ్మోహన్ అనే వ్యక్తిని మాట్లాడడం, అతనికి ఫోన్ చేయడం అనేది మనందరికీ తెలిసిందే. సో దానికన్నా ముందు ఇంకెవరెవరిని కలిసారు, ఎవరితో మాట్లాడారు, ఫోన్ డేటా ఆధారంగా కూడా సేకరిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కొంత దూరం అశోక్ కుమార్ గారు తెలిపినటువంటి ఐజీ అశోక్ కుమార్ తెలిపినటువంటి వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే అక్కడ విజయవాడ నుంచి కొంతమూరుకి పెట్రోల్ బంక్ వద్దకు వెళ్ళేసరికి రాత్రి 11:40 అయింది. కొంతమూరు నైట్ 11:40. సో 11:40 PM కొంతమూరు వెళ్ళడం జరిగింది. సో మీరంతా కూడా ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. సో ఎక్కడెక్కడికి ఏ టైంకి వెళ్ళారు అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అంతేకాకుండా ఇక సీసీ ఫుటేజ్ మొత్తం కూడా పరిశీలించిన తర్వాత మొత్తం కూడా అతను 15 గంటల పాటు ప్రయాణించినట్టు, హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి ఓవరాల్గా 15 అవర్స్ ప్రయాణించారు. ఈ 15 అవర్స్లో మధ్యలో కొన్ని ఫుటేజ్, అలాగే ఫోరెన్సిక్ పెథాలజీ సహకారంతో పాటు ఎవరిని కలిసారనే విషయాలు కూడా తీసుకురావడం జరిగింది. దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే ఓవరాల్గా ఇక్కడ విజయవాడకి, కొంతమూరుకి, ఇక్కడ అన్ని టోల్ గేట్ల వద్ద వెళ్ళారు కదా. సో విజయవాడకి వెళ్ళే దారిలోనే ఈ 4 గంటల మధ్యలోనే తను ఒక మద్యం షాప్లోకి వెళ్ళి 650 రూపాయల ఒక బాటిల్ని, కాస్ట్ అయినటువంటి ఒక మద్యాన్ని అయితే తను కొనుక్కోవడం జరిగింది. సో ఆ అమౌంట్ పెట్టి 687 రూపాయలు తను గూగుల్ పే నుంచి ఆ మద్యం దుకాణానికి ట్రాన్స్ఫర్ చేసినట్టు కూడా వాళ్ళ ఆధారాలు అయితే సేకరించారు. దాని ఫుటేజ్ కూడా పోలీసులు అయితే బయటకు వెల్లడించారు. సో 650 రూపీస్ ఇంక సమ్ అమౌంట్ వాటెవర్ 687 రూపీస్ అయితే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టు, ఒక మద్యాన్ని తను ఐదర్ అది వైనా, బీరా, లేకపోతే స్కాచా ఏంటో వాటెవర్ తెలియదు కానీ కొంత మద్యాన్ని అయితే తను అక్కడ కొనుగోలు చేశారు. అది కొనుగోలు చేసిన తర్వాత మద్యం తాగి తను డ్రైవ్ చేశారు అన్నట్టు కూడా చెప్పినట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే మనకి ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్లో కానీ, లేదంటే ఈవెన్ మృతదేహానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా వెల్లడించలేదు కాబట్టి, అది బయటికి రాకముందు ఏమీ మాట్లాడకూడదు కాబట్టి పోలీసులు వాటి గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. కేవలం మద్యం కొనుక్కున్నట్టు మాత్రమే వివరించారు. మరి తను మద్యం తాగాడా, ఫ్రెండ్స్కి ఇచ్చారనే విషయాలు ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ మధ్యలో విజయవాడలో 3-4 గంటల మధ్యలో ఉన్నారన్నాను కదా. ఈ మధ్య కాలంలో ఫ్రెండ్స్ కొంతమంది కలిశారని అంటున్నారు. అయితే అక్కడ నుంచి విజయవాడ నుంచి ఎప్పుడైతే మద్యం షాప్కి వచ్చారో ఆ మద్యం షాప్ దగ్గరే తన హెడ్లైట్, బుల్లెట్ హెడ్లైట్ ఏదైతే ఉందో అది పగిలినట్టు కూడా వాళ్ళు గుర్తించారు. సో అంటే తను ఇక్కడ నుంచి బయటకు వేరే షాప్కి వెళ్ళినప్పుడే అక్కడ హెడ్లైట్ పగిలిపోయి ఉన్న విషయాన్ని కూడా గుర్తించి వాళ్ళు మీరు ప్రాపర్గా లేరు, కాసేపు ఆగి రిలాక్స్ అయ్యి వెళ్ళండి అని కూడా వాళ్ళు కొద్దిగా సజెషన్స్ ఇస్తున్నా కూడా వినిపించుకోలేదంట. మరోవైపు కొద్ది దూరం వెళ్ళేసరికి, కొంతమూరు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఇంకొక కానిస్టేబుల్తో కలిసి తను ఒక టీ తాగడానికి ఒక షాప్కి వెళ్ళారు. ఇద్దరు కలిసి టీ తాగారు. ఆ టీ తాగిన ఫుటేజ్ కూడా బయటికి రావడం జరిగింది. అది సాయంత్రం 4 గంటల సమయంలో. ఆ టైంలో ఫుటేజ్ అంతా కూడా బయటకు వచ్చారు. ఆ కానిస్టేబుల్ కూడా చెప్పారు ఏంటంటే, సార్ ఇప్పుడు వెళ్ళకండి, రిలాక్స్ అయ్యండి, రిలాక్స్ అయిన తర్వాత ఉదయం వెళ్ళండి అని కూడా చెప్పినా కానీ తను వినకుండా అదే టైంలో అలానే బయలుదేరి వెళ్ళారని కూడా తను చెప్తున్నారు. అంటే అప్పటికే తను మద్యం మత్తులో ఉన్నారు, మద్యంతోనే డ్రైవింగ్ చేశారు అన్నట్టు కూడా ఈ ఫుటేజ్ ప్రకారం స్థానికులు చెప్తున్న ప్రకారం, పక్కనున్న వాళ్ళ చెప్తున్న ప్రకారం కూడా మనకు అర్థమవుతున్న విషయం. అంటే మద్యం తాగి అక్కడ వాహనాన్ని నడపడం వల్లే అదుపు తప్పి అక్కడ యాక్సిడెంట్ అయిందే అంతే తప్ప ఎవరు హత్య చేయలేదు అనే విషయాలు ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరి అది నిజమా కాదని తెలియదు. ఎందుకంటే ఇన్ కేసు మద్యం తాగిన వ్యక్తిని కూడా మభ్యపెట్టి దుండగులు వచ్చి కొట్టి చంపే సందర్భాలు కూడా ఉన్నాయి ఎన్నో సందర్భాల్లో. అందు గురించే తను మద్యం తాగడం తెలుసుకొని కూడా వచ్చి కొట్టి చంపిన కేసెస్ కూడా మనం చూస్తాం. కాబట్టి ఇంకా పోలీసుల వివరాలు ఇంకా మనకి తెలియాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక మనం దీని గురించి మాట్లాడదాం. అయితే ఇంకో విషయం ఏంటంటే, అప్పటికే ఎప్పుడైతే తను
బయలుదేరుతున్న టైంలో ఆల్రెడీ కొద్దిగా మద్యం తాగిన టైంలోనే హెడ్ లైట్ పలిగిన టైంకి అప్పటికి ఎడమ చేయికి ఆల్రెడీ గాయాలు తగిలాయి. ఎడమ చేయికి గాయాలతోనే తను ఎస్ఐని ఒక కానిస్టేబుల్‌ని కలవడం జరిగింది. దెబ్బలు తగిలిన టైంలోనే సార్ మీరు బండి సరిగ్గా నడపలేకపోతున్నారు. మీకు ఆల్రెడీ ఒంటి మీద గాయాలున్నాయి. సో, ఆల్రెడీ హెడ్ లైట్ కూడా పగిలింది. సో, మీకు ఇబ్బందవుతుంది. ఇలాంటి ఇష్యూస్ ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు ట్రావెల్ చేయకపోవడమే మంచిదని కూడా చాలా బతిమిలాడారట. అయినా గాని వినలేకుండా తను అదే మత్తులో అలాగే వెళ్లారు అనేది అక్కడ చెప్తున్నటువంటి ఆ కానిస్టేబుల్ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం పోలీసులైతే వెల్లడించారు. మరి తను చెప్తుంది నిజమా? అబద్ధమా? అనేది మనకింకా పూర్తిగా తెలియదు. సో, పూర్తిగా దీని గురించి ఆధారాలు మనం వచ్చిన తర్వాతనే అంటే ఏ విషయం ఏంటి అనేది పూర్తిగా ఆధారాలు వచ్చిన తర్వాతనే దీని గురించి మాట్లాడదాం. సోమవారం ఈరోజు నిజానికి వాస్తవానికి ఈరోజైతే పోస్ట్‌మార్టం రిపోర్ట్ రావాలి. మరి దీన్ని ఇంకా బయటికి తీసుకురావట్లేదు. ఎందుకంటే వచ్చిన తర్వాత దీని గురించి చాలామంది పెద్ద ఎత్తున చర్చ చేస్తారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున గొడవలు ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం, ఒక ఉత్కంఠ నెలకొనే విధంగా ఖచ్చితంగా ప్రజలందరూ ముఖ్యంగా ఆయన అభిమానులందరూ కూడా బయటకొచ్చి గొడవ చేసే సందర్భాలుంటాయి గాబట్టి, ఆ పరిస్థితులను ఎదుర్కోవడం కష్టం కాబట్టి పోలీసులు వీటిని ఇంకా దాచిపెడుతున్నారనే వార్తనైతే వినిపిస్తుంది. సో, మరి రేపా, ఎల్లుండో దీని గురించి పూర్తి వివరాలైతే తెలుస్తాయి. సో, మరి దీని గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుస్తూనే ఉంటాయి. సో, మీరు దాని గురించి ఇంకా తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు విత్ అవర్ ఛానల్.